గైస్ అందరికీ నమస్కారం. వెల్కమ్ టు శ్రీధర్ ఆటోమొబైల్స్. సో ఈ రోజు మన దగ్గర ఉన్న కార్ వచ్చేసి టొయోటా అర్బన్ క్రూజర్ టైజర్. సో సిన్స్ టైజర్ ఇస్ బిల్డ్ ఆన్ ద ఫ్రాంక్స్, ఈ పర్టికులర్ వేరియంట్ అండ్ ఈ పర్టికులర్ టైజర్ ఫ్రాంక్స్తో కంపేర్ చేసుకుంటే ఏమేమి ఆఫర్ చేస్తున్నారు, డిఫరెన్స్ ఏందనేది ఈ రోజు అయితే ఈ వీడియో అయితే మాట్లాడుకుందాము. సో బిఫోర్ వి స్టార్ట్, ప్లీజ్ టు సబ్స్క్రైబ్ ద ఛానల్ ఇఫ్ యూ హ్యావెంట్ డన్ ఇట్. అండ్ స్పెషల్ థ్యాంక్స్ టు ఫార్చ్యూన్ టొయోటా మోటార్స్ ఫర్ ప్రొవైడింగ్ దిస్ వెహికల్. ఒకవేళ మీరు టెస్ట్ డ్రైవ్ బుక్ చేయాలనుకున్నా కానీ, టొయోటా వెహికల్స్ గురించి ఎంక్వైరీ చేయాలనుకుంటే డిస్క్రిప్షన్లో అయితే ఒక నెంబర్ ప్రొవైడ్ చేస్తున్నాను. ప్లీజ్ డూ కాంటాక్ట్. సో లెట్స్ స్టార్ట్ విత్ ద వీడియో. సో గైస్ ముందు కీ నుంచి అయితే స్టార్ట్ చేస్తాం. సో కీ చూసినట్టయితే ఇలా ఉంటుంది. సో ఇట్స్ ద సేమ్ కీ విచ్ మారుతి ఎరీనా యూజ్. లైక్ ద ఓన్లీ డిఫరెన్స్ కీలో చూసినట్టయితే మనకి లాక్ అన్లాక్ బటన్స్. అండ్ ఇక్కడ అరీనాలో మనకి ఇక్కడ బ్లూ కలర్ ప్రొవైడ్ చేస్తారు. స్ట్రాటోలో ఇక్కడైతే పియానో బ్లాక్ ఫినిష్తో అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది. సో ముందుగా మనం వేరియంట్స్ గురించి మాట్లాడినట్టయితే టొయోటా టైజర్లో మనకి 5 వేరియంట్స్ అవైలబుల్ ఉన్నాయి. సో ఎస్ ప్లస్, జీ అండ్ వి. సో ప్రస్తుతానికి మన దగ్గర ఉన్న మోడల్ వచ్చేసి జీ వేరియంట్ అన్నమాట. సో ఈ వచ్చేసి మనకి పెట్రోల్ అండ్ సిఎన్జీలో అవైలబుల్ ప్రొవైడ్ చేశారు. ఎస్ అండ్ ఎస్ ప్లస్ వచ్చేసి మనకి మాన్యువల్ అండ్ ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్లో ఇవ్వడం జరిగింది. వెరాజ్ జీవి వచ్చేసి టర్బోలో ఇచ్చారు అండ్ టార్క్ కన్వర్టర్ ఆటోమేటిక్ అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది. సో ముందుగా ఇప్పుడైతే మనం డిస్కస్ చేసుకోవాల్సిన పాయింట్స్ ఏంటంటే హౌ ఇట్ ఈస్ క్వైట్ డిఫరెన్స్ ఫ్రమ్ ఫ్రాంక్స్ అనేది ఈ వీడియోలో మనం మాట్లాడుకుందాం. సో ఫ్రంట్ ముందు చూసుకున్నట్టయితే ఇఫ్ యూ సీ ద డిఆర్ఎల్స్, మనకి ఫ్రాంక్స్లో వచ్చేసి మనకి 3 పాయింట్ డిఆర్ఎల్స్ అయితే ఇచ్చారు. వెరాస్ ఇక్కడ మనకి ట్విన్ ఎల్ఈడి డిఆర్ఎల్స్ అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది. అండ్ కింద వచ్చేసి ద సేమ్ ప్రొజెక్టర్ హెడ్ ల్యాంప్స్ 3 విత్ ఇన్ ద సేమ్ హౌసింగ్ అనేది ఇవ్వడం జరిగింది. అండ్ ఇక్కడ చూసినట్టయితే దిస్ ఇస్ ద సిల్వర్ క్రోమింగ్ విచ్ రన్స్ త్రూ ఫ్రమ్ దట్ ఎల్ఈడి డిఆర్ఆర్స్ టు టిల్ హియర్. సో దిస్ ఇస్ సిల్వర్ క్రోమ్. అండ్ ఓవరాల్ గ్రిల్ వచ్చేసి మనకి పియానో బ్లాక్ ఫినిష్తో ప్రొవైడ్ చేయడం జరిగింది, టొయోటా లోగో. అండ్ ఈ పర్టికులర్ జీ వేరియంట్లో మనకి 360 డిగ్రీ కెమెరా ఇచ్చారు కాబట్టి వీ హ్యావ్ ఎ కెమెరా ఓవర్ హియర్. అండ్ కింద చూసినట్టయితే ఇట్స్ మ్యాట్ ఫినిష్తో రేడియేటర్ గ్రిల్ ఇచ్చారు. అండ్ కింద వచ్చేసి మనకి గ్రే ఫినిష్తో స్కిడ్ ప్లేట్ అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది. ఓవరాల్ చూసినట్టయితే the front grill is more on, if you see the design is more related to Ruminion, which is a MPV vehicle from Toyota. So this is all about the front design. So let's see about the engine గురించి చూద్దాం. ఇంజన్లో మనకి ఏం ఆఫర్ చేస్తున్నారు. సో లెట్ మీ ఓపెన్. సో ఇంజిన్ గురించి మాట్లాడినట్టయితే యాజ్ ఐ టోల్డ్ యూ, లైక్ ఇందులో మనకి 5 వేరియంట్స్ అయితే ప్రొవైడ్ చేశారు. వేరస్ ఈ వేరియంట్లో వచ్చేసి మనకి పెట్రోల్ అండ్ సిఎన్జీ అయితే ప్రొవైడ్ చేశారు. సో సిఎన్జీలో వచ్చేసి ఈ జనరేట్స్ అరౌండ్ 75 PS ఆఫ్ పవర్ అండ్ 98.5 Nm of torque, whereas S plus variants లో it's a natural aspirated NA petrol engine. అండ్ ఇందులో పవర్ వచ్చేసి మనకి 90 PS ఆఫ్ పవర్ అండ్ 113 Nm టార్క్ అయితే జనరేట్ చేస్తుంది. వేరస్ ఈ పర్టికులర్ వేరియంట్లో విచ్ ఇస్ ఎ టర్బో అండ్ దిస్ ఈజ్ అవైలబుల్ ఇన్ ఓన్లీ జీ అండ్ వి వేరియంట్. సో ఇందులో వచ్చేసి మనకి ఆల్మోస్ట్ 100 PS ఆఫ్ పవర్ అండ్ 143 Nm టార్క్ అయితే జనరేట్ చేస్తుంది. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ ద ఇంజన్ ఫర్ దిస్ వెహికల్. అండ్ బిల్డ్ క్వాలిటీ చూసుకున్నట్టయితే ఇట్స్ సేమ్ యాజ్ లైక్ ఫ్రాంక్స్. సో అందులో ఎటువంటి డిఫరెన్స్ అయితే లేదు. అండ్ ప్రైస్ గురించి మాట్లాడినట్టయితే ఈ పర్టికులర్ టొయోటా టైజర్ వచ్చేసి ద ప్రైస్ స్టార్ట్స్ ఫ్రమ్ 7.73 lakhs అండ్ ఇట్ గోస్ అప్ టు 13,03,000 ఎక్స్ షోరూమ్ ప్రైస్. అండ్ ప్రస్తుతం నేను ఫార్చ్యూన్ టొయోటా మోటార్స్ కుషాయిగూడ దగ్గర ఉన్నాను. అండ్ ఈ వెహికల్ అయితే ఇప్పుడు ఇమీడియట్గా అవైలబుల్ ఉంది. సో నో వెయిటింగ్ పీరియడ్. సో ఒకవేళ మీరు బుక్ చేసుకోవాలనుకుంటే డెఫినెట్లీ గో ఫర్ ఇట్ అండ్ బుక్ ద వెహికల్. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ ద ఇంజిన్. అండ్ ఈ పర్టికులర్ వేరియంట్లో సైడ్ ప్రొఫైల్ గురించి మాట్లాడినట్టయితే ఇట్స్ ఆల్మోస్ట్ లుక్స్ ద సేమ్. ద సిలాట్ ఈస్ సేమ్ జస్ట్ లైక్ వీ హ్యావ్ ఫర్ ద ఫ్రాంక్స్. అండ్ మనం టైర్ సైజ్ గురించి మాట్లాడుకుందాం. టైర్ సైజ్ గురించి మాట్లాడుకున్నట్టయితే ఇట్స్ 195/60 R16. ఇట్స్ ఎ గుడ్ ఎయిర్ టైర్. అండ్ గ్రౌండ్ క్లియరెన్స్ వచ్చేసి 190 mm ఆఫ్ గ్రౌండ్ క్లియరెన్స్. అండ్ లెంత్ గురించి వచ్చేసి మాట్లాడితే ఇట్స్ ఆల్మోస్ట్ బిలో 4 meters. అండ్ హైట్ వచ్చేసి 1.5 అండ్ విత్ 1.7 meters. సో బ్యాక్ సైడ్ చూసినట్టయితే యూ విల్ ఐడెంటిఫై దీస్ ఈజ్ అ కనెక్టెడ్ టైల్ ల్యాంప్స్. అండ్ ఇక్కడ వచ్చేసి మనకి జస్ట్ లైక్ ఫ్రంట్లో ఎలా అయితే ట్విన్ ఎల్ఈడి డిఆర్ఎల్స్ ఇచ్చారో ఇక్కడ కూడా ట్విన్ డిజైన్లో మనకి ఎల్ఈడి టైల్ ల్యాంప్స్ అయితే ప్రొవైడ్ చేశారు. ఇందులోనే బ్రేక్ లైట్స్, ఐ థింక్ ఇట్స్ ఎల్ఈడి ఓన్లీ.
సో ఇక్కడ వచ్చేసి మనకి వెర్టికల్ రిఫ్లెక్టర్స్ అండ్ ఆల్మోస్ట్ 1 2 3 4 రివర్స్ పార్కింగ్ సెన్సర్స్ అయితే ప్రొవైడ్ చేశారు. కింద వచ్చేసి స్కిడ్ ప్లే అండ్ ఒకసారి అయితే ఇక్కడ ఇక్కడ కెమెరా కూడా ఇవ్వడం జరిగింది. రేర్ వైపర్, వాషర్, డిఫాగర్ అండ్ హై మౌంటెడ్ స్టాంప్ ల్యాంప్ కూడా ఇవ్వడం జరిగింది. సో దిస్ ఆల్ అబౌట్ ద బ్యాక్ సైడ్. అండ్ ఒకసారి అయితే బూట్ స్పేస్ చూద్దాం. బూట్ స్పేస్ ఎలా ఉందనేది అన్లాక్ చేస్తాను. కార్ని అన్లాక్ చేసి చూద్దాము బూట్ స్పేస్ ఎంతవరకు ప్రొవైడ్ చేస్తారనేది. సో లెట్ మీ ఓపెన్. అండ్ ఇక్కడ వచ్చేసి అర్బన్ క్రూజర్ టైజర్ బ్యాడ్జింగ్ అండ్ ఇక్కడ వి నియో డ్రైవ్. సో దిస్ ఇస్ ఎ వి వేరియంట్, నాట్ ఏ జీ వేరియంట్, సారీ ఫర్ దట్. అండ్ ఇది వచ్చేసి మనకి స్మార్ట్ హైబ్రిడ్ అన్నమాట. జస్ట్ లైక్ ఫ్రాంక్స్లో ఎలా అయితే టర్బోలో మనకి స్మార్ట్ హైబ్రిడ్ ప్రొవైడ్ చేస్తారు, ఇందులో కూడా అలానే ప్రొవైడ్ చేయడం జరిగింది. బూట్ స్పేస్ గురించి మాట్లాడినట్టయితే ఇట్స్ అరౌండ్ 308 లీటర్స్ ఆఫ్ బూట్ స్పేస్. అండ్ ఇక్కడ టైర్ గురించి మాట్లాడితే స్పేర్ టైర్ ఇట్ హెస్ 195/60 R16. సో ఇట్స్ అ స్టీల్ వీల్, నాట్ ఏ డైమండ్ కట్ alloy wheel. సో ఇట్స్ ద సేమ్ డిజైన్. అండ్ ఫ్యూయల్ ట్యాంక్ కెపాసిటీ గురించి మాట్లాడినట్టయితే ఇట్స్ అరౌండ్ 37 లీటర్స్ ఆఫ్ ఫ్యూయల్ ట్యాంక్ కెపాసిటీ. సో దిస్ ఆల్ అబౌట్ ద బ్యాక్ సైడ్. సో లెట్ us see బ్యాక్ సీట్లో ఎలా ప్రొవైడ్ చేస్తారు. సో నేను డోర్ తీయగానే ఇక్కడ మనం చూసినట్టయితే సిన్స్ ఇట్స్ ఏ టాప్ మోడల్, ఇక్కడ మనకి సాఫ్ట్ కుషనింగ్ ఆర్మ్స్ ఏదైతే ఎల్బో పెట్టుకోవడానికి సాఫ్ట్ కుషన్ అయితే ప్రొవైడ్ చేశారు. అండ్ ద ఓవరాల్ ఫినిషింగ్ అనేది పియానో బ్లాక్ ఫినిష్ ఇవ్వడం జరిగింది. అండ్ దీస్ ఆర్ ఆల్ ద స్మూత్ టచెస్. సో బిల్ క్వాలిటీ చూసుకున్నట్టయితే ఇట్స్ ఆల్మోస్ట్ ద సేమ్ యాజ్ అ ఫ్రాంక్స్. అండ్ ఇక్కడ 1 లీటర్ వాటర్ బాటిల్ కొంచెం స్పేస్ ఇచ్చారు. అండ్ దిస్ హ్యాస్ 4 స్పీకర్స్ అండ్ 2 లీటర్స్. అండ్ ఇది వచ్చేసి అన్లాక్ సిల్వర్ క్రోమ్తో ఇవ్వడం జరిగింది. సో లెట్ మీ గెట్ ఇన్ టు ద వెహికల్. సో ముందు సీట్ వచ్చేసి యాజ్ పర్ మై హైట్ అయితే సెట్ చేశాను. అండ్ ఇక్కడ చూసినట్టయితే ఐ హ్యావ్ స్పేస్. ఇట్ హ్యాస్ ఎ వెరీ గుడ్ వీల్ బేస్ అండ్ స్పేస్ కూడా చాలా బాగుంది వెన్ కంపేర్ టు అదర్ కాంపిటీటర్స్ సిన్స్ ఇట్స్ అ B2 సెగ్మెంట్ కార్. అండ్ ఇక్కడ వచ్చేసి మనకి రేర్ ఏసీ వెంట్స్ కూడా ప్రొవైడ్ చేశారు. అండ్ యూ కెన్ షెడ్ ద రేర్ ఏసీ వెంట్స్ యాజ్ వెల్. ఇక్కడ వచ్చేసి మనకి 2 ఛార్జింగ్ పోర్ట్స్ అయితే ఇచ్చారు, విచ్ ఈస్ USB A టైప్ అండ్ ఒకటి టైప్ C అయితే ఇచ్చారు. ఇక్కడ కొంచెం స్పేస్ అయితే ప్రొవైడ్ చేశారు. అండ్ ఇక్కడ గ్రాఫ్ హ్యాండిల్స్. అండ్ హైట్ మనం చూసుకున్నట్టయితే ఇక్కడ మనకి హెడ్ రూమ్ అనేది చాలా ఉంది, విచ్ ఇస్ వెరీ గుడ్. అండ్ ఈవెన్ థై రూమ్ అండ్ నీ రూమ్ కూడా చాలా బాగుంది యాజ్ ఇట్ సేమ్. సో ఇక్కడ వచ్చేసి మనకి ఇక్కడ మ్యాగజైన్ హోల్డర్ ఏమి ఇవ్వలేదు, బట్ ఇక్కడ అనేది మ్యాగజైన్ హోల్డర్ అయితే ఇచ్చారు. అండ్ హెడ్ రెస్ట్ వచ్చేసి 3 హెడ్ రెస్ట్ అయితే ఇవ్వడం జరిగింది ఫర్ 3 passengers అండ్ 3 point సీట్ బెల్ట్స్ కూడా ఇవ్వడం జరిగింది. అండ్ దిస్ కార్ హ్యాస్ ఐసోఫిక్స్ చైల్డ్ సీట్ యాంకర్స్ యాజ్ వెల్, విచ్ ఇస్ వెరీ గుడ్. అండ్ పైన రూఫ్ చూసినట్టయితే యూ వోంట్ ఫీల్ క్లాస్ట్రోఫోబిక్ బికాస్ ఇదంతా వైట్ లేయర్తో ఇవ్వడం జరిగింది, which makes you more comfortable when you're going on a drive. So these all about the back seat. ఒకసారి అయితే ఫ్రంట్ సీట్కి వెళ్ళి చూద్దాం స్పేస్ ఎలా ఉంది అండ్ ఫీచర్స్ ఏం ఆఫర్ చేస్తున్నారు. సో ఫ్రంట్ సీట్లోకి ఎంటర్ అయ్యే ముందు ఇక్కడ మనకి ప్యాసివ్ కీలెస్ ఎంట్రీ అయితే ప్రొవైడ్ చేశారు, విచ్ ఈస్ ఆన్ డ్రైవర్ సైడ్ యాజ్ వెల్ యాజ్ ద కో డ్రైవర్ సైడ్. సో ఇన్ ఆర్డర్ టు ఎంటర్ యూ కెన్ జస్ట్ యూస్ ద ప్యాసివ్ బటన్ అండ్ యూ కెన్ ఎంటర్ ఇన్ టు ద కార్. సో బిఫోర్ ఐ ఎంటర్ ఇన్ టు ద కార్, ఇక్కడ మన డోర్ సైడ్ చూసినట్టయితే యూ హ్యావ్ దిస్ సిల్వర్ క్రోమింగ్ డోర్ అన్లాక్ స్విచెస్. అండ్ ఇక్కడ వచ్చేసి విండ్షీల్డ్ ఏదైతే మన విండోస్ కంట్రోల్స్ అయితే ప్రొవైడ్ చేశారు, లాక్ అన్లాక్ అండ్ ORVM కంట్రోల్ అయితే ప్రొవైడ్ చేశారు, విచ్ ఇస్ ఓవరాల్ పియానో బ్లాక్ ఫినిష్. అండ్ ఇక్కడ మనకి ఎల్బోకి బెస్ట్ కుషనింగ్ అయితే ఇవ్వడం జరిగింది. అండ్ ఓవరాల్ కలరింగ్ చూసినట్టయితే ఇట్స్ ఆల్మోస్ట్ ద సేమ్ లైక్ ఫ్రాంక్స్, ఎటువంటి డిఫరెన్స్ లేదు. అండ్ ఇక్కడ మనకి సీట్ హైట్ అడ్జస్టబుల్ అయితే ఇవ్వడం జరిగింది. అండ్ ఫ్రంట్లో ఇక్కడ చూసుకున్నట్టయితే లెట్ మీ షట్ ద డోర్ అండ్ లెట్ మీ స్టార్ట్ ద వెహికల్. సో ఇన్ ఆర్డర్ టు స్టార్ట్ ద వెహికల్ మనకి స్టార్ట్ స్టాప్ బటన్ అయితే ఇవ్వడం జరిగింది. అండ్ లెట్ మీ కంట్రోల్ ద AC ఫస్ట్. చాలా వేడిగా ఉంది. సో ఐ హ్యావ్ స్విచ్ ఆన్ ద వెహికల్. సో first let's start with the side buttons which are provided. Idi auto start stop button, traction control and 360-degree camera view. And it వచ్చేసి HUD which is the display which comes in front of you when you are driving. And ఇది వచ్చేసి మనం దీంతో ఈ ఏదైతే డిస్ప్లే ఉందో HUD అయితే కంట్రోల్ చేసుకోవచ్చు. అండ్ యూ హ్యావ్ ద హెడ్ లైట్ లెవెలర్ యాజ్ వెల్. సో AC వెన్ చూసినట్టయితే క్రోమ్ ఫినిష్తో మంచి ఫినిషింగ్ అయితే ప్రొవైడ్ చేశారు. అండ్ వెన్ ఐ కమ్ టు ద స్టీరింగ్, దే హ్యావ్ ప్రొవైడెడ్ ద టిల్ట్ as well as ద టెలిస్కోప్ అడ్జస్టబుల్ అన్నమాట. అండ్ ఇప్పుడు వచ్చేసి ఫ్రంట్ రేర్ మోషన్ ఎలా ఉంది, టార్క్, పవర్ అండ్ యాక్సిలరేషన్, బ్రేకింగ్,
ఈవెన్ ఇక్కడ చూసినట్టయితే యూ కెన్ సీ దిస్ సిన్స్ దిస్ um, smart hybrid, we have a battery as well, so that it will give a more fuel efficiency. So fuel efficiency గురించి మాట్లాడినట్టయితే it gives around 20 kilometers per liter, more than I think 22 for the automatic, 21 for the manual gearbox. So steering, they have provided the leather steering. ఇక్కడ వచ్చేసి మనకి క్రూజ్ కంట్రోల్స్ అండ్ వాల్యూమ్ అప్ అండ్ డౌన్ చేసుకోవడానికి కూడా వచ్చేసి కాల్స్ చేయడానికి, రిజెక్ట్ చేయడానికి అండ్ వాయిస్ కమాండ్స్ యాజ్ వెల్ ప్రొవైడ్ చేయడం జరిగింది. ఇక్కడ చూసుకుంటే ఆన్ ద టాప్ వేరియంట్ దే ఆర్ ప్రొవైడింగ్ 9-inch ఆఫ్ టచ్ స్క్రీన్. అండ్ వన్ మోర్ థింగ్, ఆన్ ద టాప్ వేరియంట్స్ దే ఆర్ ప్రొవైడింగ్ Toyota స్మార్ట్ కనెక్ట్. సో యూజింగ్ యువర్ ఫోన్ యూ కెన్ ఇగ్నైట్ యువర్ కార్ అండ్ కార్ స్టార్ట్ చేసి పెట్టుకోవచ్చు బిఫోర్ యూ ఎంటర్ ఇంటూ ఇట్, అండ్ ఏసీ కూడా ఆన్ చేసుకోవచ్చు అనమాట. అండ్ ఇక్కడ చూసినట్టయితే యూ హ్యావ్ ద ఏసీ కంట్రోల్స్, అండ్ ఇక్కడ వచ్చేసి మనకు ఒక యూఎస్బి పోర్ట్ అయితే ప్రొవైడ్ చేశారు. అండ్ దేర్ వీ హ్యావ్ ద 12-watt socket and wireless charging, 2 cup holders and 5 gear gear. And ఇది వచ్చేసి మనకి మాన్యువల్ హ్యాండ్ బ్రేక్ అయితే ఇవ్వడం జరిగింది. ఇక్కడ వచ్చేసి మనకి స్లైడింగ్ ఆర్మ్ రెస్ట్ అయితే ఇచ్చారు. సో యూ కెన్ స్లైడ్ బ్యాక్ అండ్ యూ కెన్ హ్యావ్ సమ్ స్పేస్ ఓవర్ హియర్, మీరు ఏమైనా ఐటమ్స్ పెట్టుకోవచ్చు అనమాట. అండ్ ఓవరాల్ డిజైన్ పరంగా చూసుకున్నట్టయితే ఇట్స్ ఎంటైర్లీ 3-tone డిజైన్ అనమాట. సిల్వర్, సమ్ కైండ్ ఆఫ్ పీచ్ అండ్ డార్క్ చాక్లెట్ కలర్ థీమ్ అయితే ప్రొవైడ్ చేశారు. సీట్స్ ఆర్ వెరీ కంఫర్టబుల్ అండ్ లాంగ్ డ్రైవ్స్లో యూ డోంట్ హ్యావ్ ఎనీ ప్రాబ్లమ్. ఇది లెదర్ సీట్స్ కావు, ఫ్యాబ్రిక్. సో ఇన్ టాప్ వేరియంట్ యాజ్ వెల్ దే ఆర్ ప్రొవైడింగ్ ఫ్యాబ్రిక్ సీట్స్. అండ్ దీస్ ఆర్ ద హెడ్రెస్ట్, అడ్జస్టబుల్ హెడ్రెస్ట్ యాజ్ వెల్. చూసినట్టయితే మనకి లైట్స్ ప్రొవైడ్ చేశారు. దీస్ ఆర్ ద మైక్స్ అండ్ దీస్ ఆర్ ద సన్ వైజర్స్. సో co-driver has a lamp as well as a mirror. And driver side చూసుకున్నట్టయితే you have the mirror. Wow, wonderful. So this is one thing add on. And yeah, this is all about. And the glove box, you have enough space. అండ్ ఇది వచ్చేసి కూల్డ్ గ్లవ్ బాక్స్ అయితే కాదు, ఇట్స్ గ్లవ్ బాక్స్ యాజ్ వెల్. సో సేఫ్టీ గురించి మాట్లాడినట్టయితే ఈ పర్టికులర్ కార్లో వచ్చేసి లోవర్ వేరియంట్స్లో 2 ఎయిర్ బ్యాగ్స్ అయితే ప్రొవైడ్ చేశారు. వేరస్ హయ్యర్ వేరియంట్లో మనకి 6 ఎయిర్ బ్యాగ్స్ అయితే ఇవ్వడం జరిగింది. అండ్ వేరస్ అదర్ సేఫ్టీ ఫీచర్స్ చూసుకున్నట్టయితే ఇట్ హ్యాస్ ట్రాక్షన్ కంట్రోల్, ABS EBD, హిల్ హోల్డ్ కంట్రోల్, హిల్ అసిస్ట్ కంట్రోల్ అండ్ లాట్ ఆఫ్ అదర్ ఫీచర్స్ అదే నేనైతే స్క్రీన్ మీద లిస్ట్ చేస్తాను, ఒకసారి అయితే చూడండి. అండ్ yeah, this is all about Toyota Tizer. So let's talk about how it is better to have Tizer than the Fronx అనేది మాట్లాడుకుందాం. So guys, this is all about Toyota Urban Cruiser Tizer. సో ఈ పర్టికులర్ టైజర్ కంపేర్డ్ టు ఫ్రాంక్స్ ఎందుకు టైజర్ తీసుకోవాలి అనేది కొన్ని పాయింట్స్ ఉన్నాయి. సో హూ ఎవర్ వాంట్ ఏ డిఫరెంట్ డిజైన్ విత్ సేమ్ ఫీచర్స్ అండ్ సేమ్ కంఫర్ట్ అండ్ ఫ్రాంక్స్తో బోర్ కొట్టుంటే ఖచ్చితంగా యూ కెన్ గో ఫర్ ద టైజర్. అండ్ ఐ విల్ టెల్ సమ్ డిఫరెన్సెస్ విచ్ వెన్ కంపేర్ టు ఫ్రాంక్స్ how it is different. So ముందు మనకు వచ్చేసి ట్విన్ LED DRLs, బ్యాక్ సైడ్ వచ్చేసి ట్విన్ LED tail lamps and 16-inch alloy wheels. And one more thing is the major part about Toyota is like ఇందులో మనకి 3 years and 1 lakh kilometers వారంటీ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. వేరస్ సుజుకి ఫ్రాంక్స్లో వచ్చేసి 2 years and 40,000 kilometers ఓకే. అండ్ you also know like Toyota service and the way the ambience ఎలా ఉంటుంది అనేది. సో డెఫినెట్లీ you can choose this vehicle if you are comfortable for this, but you need to pay 22 to 25,000 అయితే ఎక్స్ట్రా పే చేయాల్సి వస్తుంది to get the Tizer on top of Fronx. And one more difference is ఇందులో మనకి బ్లూ అండ్ బ్లాక్ కలర్ అయితే రాదు, యూ హ్యావ్ ఎ న్యూ కలర్ కాల్డ్ యూస్ అండ్ ఆరెంజ్. అండ్ వేరియంట్స్ గురించి మాట్లాడినట్టయితే అది కూడా ప్రైస్ గురించి చెప్తాను. సో ఒకవేళ మీరు ఈ వేరియంట్ తీసుకున్నట్టయితే యూ విల్ గెట్ పెట్రోల్ అండ్ సిఎన్జి. సో సిఎన్జి ఒకవేళ మీరు సిఎన్జికి వెళ్ళాలనుకుంటే యూ హ్యావ్ టు పే 98,000 rupees extra to get into CNG. And S Plus లో వచ్చేసి మనకి 1.2 లీటర్ న్యాచురల్ aspirated పెట్రోల్ ఇంజిన్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ ఇఫ్ యూ వాంట్ టు గో ఫర్ AMT విత్ ఇన్ ద S Plus వేరియంట్ మీరు 53,000 అయితే ఎక్కువ పే చేయాల్సి వస్తుంది. అండ్ వేరస్ G and V వేరియంట్లో యూ విల్ గెట్ ద టర్బో. అండ్ అక్కడ మీరు ఒకవేళ టార్క్ కన్వర్టర్ ఆటోమేటిక్ వెళ్ళాలనుకుంటే యూ హ్యావ్ టు పే 1,40,000 ఎక్స్ట్రా అన్నమాట. బట్ వన్ అడ్వాంటేజ్ ఫర్ ద ఫ్రాంక్స్ ఓవర్ టైజర్ ఈస్ టర్బో తీసుకోవాలనుకుంటే యూ హ్యావ్ టు గో ఫర్ G and V. వేరస్ ఫ్రాంక్స్లో వచ్చేసి విత్ ఇన్ డెల్టా ప్లస్ మాన్యువల్ ట్రాన్స్మిషన్లోనే యూ విల్ గెట్ అ టర్బో ఇంజన్.
అండ్ యూ కెన్ సేవ్ అప్ టు 83,000 రూపీస్ అన్నమాట. బట్ దిస్ ఇస్ వన్ ఆఫ్ ద బెస్ట్ వెహికల్ ఐ కెన్ సే. అండ్ వన్ మోర్ థింగ్ ఏంటంటే, ఏదైతే B2 సెగ్మెంట్లో ఇన్ ది టయోటా పోర్ట్ఫోలియోలో B2 సెగ్మెంట్లో అర్బన్ క్రూజర్ ఏదైతే ఉందో దాన్ని డిస్కంటిన్యూ చేయడం జరిగింది. సో టు ఫుల్ఫిల్ దట్ ప్లేస్ డెఫినెట్లీ టైజర్ విల్ ప్లే ఏ బిట్ డిఫరెంట్ రోల్. సో వీడియో అయితే నచ్చినట్టయితే లైక్, షేర్ అండ్ కామెంట్ చేయండి. కొత్త వాళ్ళు అయితే సబ్స్క్రైబ్ చేయండి. అండ్ చాలామంది వీడియో చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయట్లేదు. సో ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ ద ఛానల్. అండ్ మళ్ళీ ఒక కొత్త వీడియోతో మీ ముందుకు వస్తాను. అండ్ మీరు ఏ వెహికల్ అయినా రివ్యూ చేయాలనుకుంటే యూ కెన్ ప్లీజ్ కామెంట్, కింద కామెంట్ అయితే చేయండి. డెఫినెట్లీ ఐ ట్రై టు బ్రింగ్ దట్ వెహికల్, walk around and review whatever it is. So this is all about Tizer, and thank you and Jai Hind.